డాడీ వెయిట్. ఎస్, ఐ హావ్ ఎ క్వశ్చన్ ఫర్ యూ. ఎస్, చెప్పు తల్లి. ఏదో ప్రశ్న అన్నావు. క్రైస్తవులు వేరే మతానికి చెందిన వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చా? నీకెందుకొచ్చిందమ్మా అనుమానం? ప్రశ్న అడిగాను, సమాధానం చెప్పొచ్చు కదా. ఎస్, నా కూతురు మీద నాకు నమ్మకం ఉంది. ఐ విల్ ఆన్సర్ యూ. బైబిల్ ప్రకారం అది తప్పు. 1 కొరింథీ 7:12-16 వచనాల్లో ఆ విషయం వ్రాసుంది. క్రైస్తవులు వేరే మతస్థుల్ని పెళ్లి చేసుకుంటే వారిని రక్షించగలరో లేదో తెలియదు కాబట్టి అలా చేసుకోవడం సరికాదు అని బైబిల్ స్పష్టంగా బోధిస్తోంది. మరి మన చర్చ్ లో సువర్ణ ఆంటీ వేరే మతస్థుని పెళ్లి చేసుకుంది కదా, మరది పాపం కాదా? ఏంజెల్, ఆమె చేసుకున్న మాట వాస్తవమే కాని ఆవిడ యేసుప్రభువుని నమ్ముకోకముందు వాళ్ల పెళ్లి జరిగింది. పెళ్లికి ముందు నా మొగుణ్ణి నేను రక్షించుకోలేనా అని అందరితో వాదించేది సువర్ణ. ఇప్పుడిద్దరు పిల్లలు కూడా పుట్టి పెద్దవాళ్లైపోయారు. కాని తన భర్త మాత్రం మారలేదు. తన పిల్లలు ఏ మతమో చెప్పలేని పరిస్థితి. క్రైస్తవులు కాని వారిని పెళ్లి చేసుకోమని బైబిల్లో ఎక్కడా లేదు. అయినా చాలా మంది తప్పు బోధకులు ఆ విషయాన్ని తప్పుగా బోధిస్తూ ఉంటారు. అది పాపము అని నేనంటాను. దీనికేమైనా బైబిల్లో ఆధారాలున్నాయా డాడీ? ఎస్. ద్వితీయోపదేశకాండము 7:3 చూడు. అందులో నీవు వారితో వియ్యమందకూడదు, వాని కుమారునికి నీ కుమార్తెను ఇవ్వకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు అని ఉంది. కానీ సొలొమోను మహారాజు చేసుకున్నాడు కదా. ఎస్, ఇట్ ఈస్ ట్రూ. కానీ మొదటి రాజులు 11:4 ఎప్పుడైనా చదివావా? చూడు. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల చుట్టూ తిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము కూడా దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయింది. తరువాత అతను శపించబడ్డాడు. అబ్బబ్బబ్బా, ఇంట్లో కూడా మీ ప్రసంగాలేనా? అమ్మాయి అలసిపోయి ఇంటికొచ్చింది, దాన్ని పడుకోనివ్వండి. మామ్, ఐమ్ నాట్ టాకింగ్ టు యూ. యూ గో అండ్ స్లీప్. సరిపోయింది. డాడ్, ఓకే, బట్ నువ్వు చెప్పినట్టు 1 కొరింథీ 7:14 వచనంలో అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును, అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును అనుంది కదా. మరి దానికి అర్థమేంటి? I know you are going to raise that point. అమ్మా ఏంజల్, ఒకవేళ అలా అన్యులతో పెళ్లంటూ జరిగి ఆ అన్యులతో కాపురం చెయ్యాలి అనుకుంటే వాళ్లకి విడాకులు ఇవ్వకూడదు అనుంది. కాని పెళ్లి చేసుకోమనలేదు. అంతేకాదు, అక్కడ పవిత్రపరచబడడం అంటే రక్షించబడ్డం అని కాదు. వివాహమనేది ఒక పవిత్రమైన బంధంగా దేవుడు అంగీకరించాడు. కాని క్రైస్తవ భార్య లేదా భర్తను బట్టి అన్యుడు రక్షింపబడడం మాత్రం కాదు. రక్షణ అంటే యేసు ప్రభువును మాత్రమే నమ్ముకోవడం. అందుకే 16, 17 వచనాలు గమనించు. ఓ స్త్రీ, నీ భర్తను రక్షించుకుందువో లేదో నీకేమి తెలియదు. ఓ పురుషుడా, నీ భార్యను రక్షించుకుందువో లేదో నీకేమి తెలియదు.
ప్రభువు ప్రతివానిని ఏ స్థితి యందు పిలిచెనో ఆ స్థితి యందే నడుచుకొనవలెను. అంటే క్రైస్తవుడైతే క్రైస్తవుణ్ణే పెళ్లి చేసుకోవాలని దాని అర్థం.